ఎంన్యూస్ కి స్వాగతం. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పిఠాపురంలో శ్రీపాద బాపనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజున ఆదివారం నాడు శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన, చండీ పారాయణ, చండీ హోమం, దత్తార్చన తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ఈ రుద్రచండీ యాగంలో వందలాదిగా భక్తులు పాల్గొని శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని, చండీ అమ్మవారిని, శివ పార్వతులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాశయం రామసుబ్రహ్మణ్య శర్మ, అల్లం రాజు, సత్యనారాయణ శర్మ, సుందర రామరాజు, వియ్యపు రామణరాజు, పెదిరెడ్ల నందిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుదత్త శ్రీ శ్రీపాద బాపనారీల అన్నదాన ట్రస్ట్ సేవా సంస్థలో గత 2 రోజులుగా శ్రీరుద్ర సహిత శతచండీ యాగం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు 3వ రోజు. ఈరోజు ఉదయం ముందుగా సకల దేవతా స్వరూపిణైనటువంటి గోపూజతో ప్రారంభించి గోపూజ అనంతరం మహాసంకల్ప విధానంగా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, శతచండీ పారాయణ కార్యక్రమం అనంతరం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి వారికి ఏకాదశి ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారికి ప్రీతిగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి చండీ పరదేవతకు ప్రీతిగా మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి దేవీ భాగవతం ముందు చండీ సప్తశతీ హవనం నిర్వహించడం, తదుపరి సాయంత్రం మరలా 4 గంటల నుంచి చండీ హోమము, స్త్రీల చేత లలితా సహస్రనామ కుంకుమార్చన, అలాగే శ్రీపాద శ్రీవల్లభ నృసింహ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి పురుష సూక్త విధానంగా దత్త సహస్రనామములతో పుష్పార్చన, అలాగే నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలతో 3వ రోజు పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్న సమారాధన నిర్వహించడం కూడా జరుగుతోంది. రేపు సోమవారం స్వామివారి యొక్క యాగ కార్యక్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం, అలాగే సువాసిని పూజా కార్యక్రమం, సామూహిక అన్నదానం, అలాగే విశేషంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క పూర్ణాహుతిని తిలకరించడం ద్వారా యాగము మొత్తము చూసిన పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి అందరూ విచ్చేసి యాగ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.